వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా కార్క్ సందర్శించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ అనంతరం జిల్లాలో చెప్పుకోదగ్గ గొడవలు జరగలేదని అన్నారు. ఘర్షణలు జరిగితే 144 సెక్షన్ పొడిగింపు చేయడం జరుగుతోందని అన్నారు. పల్నాడు డిస్ట్రిక్ట్ లో నిన్న జరిగింది. చాలా పీస్ఫుల్ గా చాలా చక్కగా జరిగింది. మరి కౌంటింగ్ సెంటర్ లో ఏమీ ఇష్యూ లేకుండా, ఒక చిన్న ఇష్యూ చిన్న మాట లేకుండా మొత్తం ప్రాపర్ గా కంప్లీట్ చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ లో కూడా ఏమీ పెద్దగా ఇన్సిడెంట్స్ ఏం జరగలేదు. బట్ చిన్న చిన్నవి చాలా జరిగినాయి. సో అట్లాంటి ఇన్సిడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ కొంతమంది వేరే వాళ్ళ మీద రాళ్ళు విసిరేయడం చిన్న చిన్న ఇట్లాంటివి జరిగినాయి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నేను దీని ముందు కూడా చెప్పాను. మనం చాలా సీరియస్గా తీసుకుంటాము. సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఇట్లాంటి ఇష్యూస్ జరిగినాయి ఆ పోలీస్ స్టేషన్ నేను విజిట్ చేస్తున్నాను. అండ్ అట్లాంటి పోలీస్ స్టేషన్స్ అట్లాంటి ఇష్యూస్లో మనం కేసెస్ కూడా కట్టడం జరుగుతుంది. ఎక్కడైనా ఎనీ పర్సన్ మీద ఆర్ ఎనీ ప్రాపర్టీ మీద ఎనీ టైప్ ఆఫ్ అటాక్ జరిగితే అది మనం చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. ఆల్రెడీ చాలా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగినాయి. అండ్ ఎవరు దీనిలో ముద్దై ఉన్నారు వాళ్ళకి కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి మనం ఈవెన్ అది నోటీస్ కేసు ఉంటే కూడా దానిలో కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఉంది ఆల్ పర్సన్స్కి, ఇట్లాంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ చేయకండి. ఎవరు ఎనీ థింగ్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ లేకుండా ఏదైనా చేస్తే అది ఒక నేరం ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో కొంతమంది శిలాఫలకం బ్రేక్ చేస్తున్నారు, అట్లా ఉంది. కొంతమంది వేరే వాళ్ళు అది అదర్ పార్టీ ఎవరు ఓడిపోయారు వాళ్ళ మీద వాళ్ళ ఇంట్లో రాళ్ళు విసిరేయడం ఇట్లాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఇల్లీగల్. ఎక్కడైనా నేను ఎవరికి స్పేర్ చేయను. కేసెస్ కట్టి నేను రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాను. సో ఇట్లాంటి పరిస్థితి లేకుండా ఉంటేనే బెటర్ ఉంది. సో అది నా మెసేజ్. ఇప్పుడు కూడా 144 అమల్లో ఉంది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే 144 ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇది నా వార్నింగ్ ఉంది అందరికీ, ఈ ప్రాపర్గా బిహేవ్ చేయాలి. ఇట్లాంటి వైలెన్స్ ఈవెన్ స్మాల్ వైలెన్స్ కూడా యాక్సెప్టబుల్ లేదు. మన పోలీస్ బందోబస్తు ఇంకా ఇంక్రీజ్ ఆల్రెడీ చేయడం జరిగింది. మన కౌంటింగ్ సెంటర్లో అరౌండ్ 700 మంది నిన్న పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ నేను సబ్ డివిజన్స్ పంపడం జరిగింది. సో మన పోలీస్ స్ట్రెంత్ సబ్ డివిజన్స్లో మండల్స్లో చాలా పెరిగినాయి. సో చాలామంది సీనియర్ ఆఫీసర్స్కి మండల్ లెవెల్లో పంపడం జరిగింది. మన పికెట్స్ మొబైల్స్ ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఎనీ మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా మనం ఇట్లా కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ.